our channel Cinemap Journey of Cinema. హలో టిఎఫ్ఐ ఆడియన్స్, రివ్యూ ఆఫ్ సూక్ష్మదర్శిని మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సూక్ష్మదర్శిని మలయాళంలో 22 నవంబర్ 2024లో రిలీజ్ అయి 50 crores గ్రాస్ కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. జాన్ 11కి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం అండ్ కన్నడ వర్షన్స్లో కూడా రిలీజ్ అయింది. మూవీ అయితే నాకు నచ్చింది గైస్. ఇంకా స్టోరీ ప్లాట్ చూస్తే ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ప్రియా, తన కూతురు ఇంకా హస్బెండ్ ఇంట్లో హౌస్ వైఫ్గా ఇంకా జాబ్ ట్రయల్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడే పక్కింట్లో కొత్తగా దిగిన మాన్యువల్ అండ్ వాళ్ళ అమ్మ. మాన్యువల్ చేసే అన్యూజువల్ థింగ్స్ వల్ల ఇంకా వాళ్ళ అమ్మ మతిమరుపు కారణంగా మిస్ అవుతుంది. మిస్సింగ్కి మాన్యువల్కి సంబంధం ఉంది అనే డౌట్తో ప్రియా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. అసలు మాన్యువల్ అండ్ వాళ్ళ అమ్మ ఆ ఇంట్లోకి ఎందుకు వచ్చారు, ప్రియాకి ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిసింది అని ఈ మూవీలో చూస్తాం. ఇన్వెస్టిగేషన్లో లేడీస్తో వచ్చే ఫన్ బాగుంటుంది. మూవీ సెటప్ మొత్తం 6 to 7 హౌసెస్లోనే ఉంటుంది. ప్రతి సీన్కి బీజిఎమ్స్ కూడా బాగా పడ్డాయి. పర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే నజరియా యాజ్ ప్రియా, బసిల్ జోసెఫ్ యాజ్ మాన్యువల్ ఇద్దరు యాక్టింగ్ చింపేస్తారు. బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే బసిల్ జోసెఫే, ఎందుకంటే నెగిటివ్ షేడ్స్తో ఇంకా డార్క్ హ్యూమర్తో బాగా యాక్ట్ చేశాడు. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్. ప్రీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అయితే నెవర్ ఎక్స్పెక్టెడ్, మైండ్ పోతుంది. క్లైమాక్స్లో అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి. ఇంకా ప్లస్ పాయింట్స్ చూసుకుంటే నజరియా అండ్ బసిల్ జోసెఫ్ స్టోరీ టెల్లింగ్ అండ్ రైటింగ్, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, బీజిఎమ్స్ కూడా బాగా పడ్డాయి, ఫ్రెష్ స్టోరీ. ఇంకా నెగిటివ్స్ చూసుకుంటే స్లో నరేషన్. మలయాళం మూవీస్లో స్లో నరేషన్ కామనే, బట్ మూవీస్ మాత్రం థ్రిల్లింగ్గా ఉంటాయి. ఓవరాల్గా మూవీ అయితే మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్ విత్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే. For more updates and videos, please like, share and subscribe to our channel.